హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది, ఓటింగ్ ట్రెండ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ ఎలిమినేషన్ కి క్యూ కట్టినారు అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరైతే వెళ్ళిపోతారనుకుంటున్నారో వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు లేట్ గా ఓటింగ్ ట్రెండ్స్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఫ్లోరా గారు నిన్న సేవ్ అయిపోయారు. సో ఫ్లోరా గారి పేరు మాత్రం ఓటింగ్ ఆర్డర్ లో లేదు కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు ఉంది 5 మాత్రమే. 5 నామినేషన్ లో ఉన్నారు. అండ్ ప్రీవియస్ గా జరిగిన ఓటింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయే ఓటింగ్ అంతా ఒక సైడ్ అయిపోయినట్టుగా అనిపించింది. అండ్ ఫ్లోరా గారికి ఓటింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ మిగతా వాళ్ళ 5 ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నా కూడా ఎవరికి బాగా ప్లస్ అయింది అని అంటే ఎవరికి పెద్దగా ఏం ప్లస్ అవ్వలేదు. ఫ్లోరా గారు డైరెక్ట్ గా సేవ్ అయిపోయారు కాబట్టి ఆమెకు కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆమె అనవసరంగా సేవ్ చేశారా అనిపించింది నాకు. మరి ఏంటో తెలియదు, ఎందుకంటే శ్రీజ లేదు, రీతు ఒక్కదే ఉంది. రీతు కోసం ప్లాన్ చేసిరని అనుకున్నా కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. మనం చెప్పే ఓటింగ్ ట్రెండ్స్ అనేది ఆల్మోస్ట్ కరెక్ట్ గా ఉంటది. ఇప్పటి వరకు ఎలిమినేషన్ విషయంలో ఏదైనా ఇద్దరికి అలాగే అయింది. అండ్ థర్డ్ పొజిషన్ లో ఇప్పుడు థర్డ్ ఎలిమినేషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అంటే ఖచ్చితంగా ఉండబోతుంది. మీరు ఎవరైతే వెళ్ళిపోతారో అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. అది ఎవరనేది చెప్తాను. అండ్ లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్స్ చూద్దాం. రాము 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 ఓటింగ్ ఊచ కోత అనమాట. మామూలు ఊచ కోత కాదు. ఎంత అంటే ఎంత ఓటింగ్ పెరిగింది, అసలు డబుల్ అయిపోయింది. అంటే ఫ్లోరా గారి ఓటింగ్ మొత్తం కంప్లీట్ గా మన రాము రాథోడ్కే పడ్డదా అంటే ఖచ్చితంగా ఆయనకే పడుతూ ఉంది. అంటే ఈవెన్ ఫ్లోరా గారి ఓటింగ్ అని కాదు, సెలబ్రిటీస్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ మొత్తం కంప్లీట్ గా ఎవరైనా ఓటింగ్ లో వెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మనోడికి ఓటింగ్ అనేది పడుతూ ఉంది. ఆ ఓటింగ్ అంతా ఇంత కాదు, ఏకంగా హాఫ్ ఆఫ్ ది అంటే సగం పైనే మనోడికి ఓటింగ్ పడుతుంది. 100లో సగం పైన అంటే ఏంటి, అసలు 55% తోటి మనోడు టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అట్లీస్ట్ దగ్గర కూడా ఏ ఒక్కరు కూడా లేరు. అట్లీస్ట్ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అరే వీళ్ళు ఇంత దగ్గరలో ఉన్నారా, అట్లీస్ట్ ఒక మోస్తరుగా ఉన్నారా అని చెప్పడానికి కూడా లేకుండా తయారైంది. ఆ రేంజ్ లో ఉంది ఈ కామనర్స్ మీద హేట్ రైడ్ అండ్ రీతు మీద హేట్ రైడ్. సో రీతుకి అంత ఇంత కొంచెం ఓటింగ్ సెలబ్రిటీ ఓటింగ్ అనేది పడుతుంది అంటే కొంతవరకు స్ప్లిట్ చేస్తున్నారు అండ్ వర్కౌట్ అవుతుంది. తనుజ ఓటింగ్ అవని కొంతమంది ఓటింగ్ అయితే రీతుకి కొంచెం కనెక్టివిటీ ఉంది అండ్ కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ ఓట్లు పవన్ కళ్యాణ్ కి పడకుండా ఈమెకి వేస్తున్నారా ఏమో తెలియదు, కానీ పాపం పవన్ కళ్యాణ్ ఓటింగ్ అయితే అట్టడుగునకి వెళ్ళిపోతుంది. రీతుకి అటంతో కొంత బెటర్మెంట్ వస్తుంది. సో రాముకి మంచి ఎపిసోడ్ కాబోతుంది ఈ రోజు ఎపిసోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్రెడీ హౌస్ లోకి 4 కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్ అగ్ని పరీక్ష నుంచి 4 వెళ్ళారు కదా, అందులో 100% గా దివ్యా నిఖిత అయితే సెలెక్ట్ చేశారంట. దివ్యా నిఖిత ఒక్కటి, మిగతా వాళ్ళందరూ 3 బయటకు వచ్చేసారంట. ఇది క్లియర్, రాసి పెట్టుకోరా సమ్మ అన్నట్టు రాసి పెట్టుకోండి. అండ్ ఈ రోజు టెలికాస్ట్ అవ్వబోతుంది మనకు, అదే మాత్రం అంటే ఈవినింగ్ కల్లా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఒక్కరే ఉన్నారా, నాకెందుకో ఇద్దరిని తీసుకుంటారు అనిపిస్తుంది. అందులో కూడా నెక్స్ట్ నాగాని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అది డైరెక్ట్ స్టేజ్ మీద నుంచి హౌస్ లోకి పంపించే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఒకరిని బయటికి తీసుకొచ్చి ఇంకొకరిని లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది ట్విస్ట్ లాగా ఉండబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో రీతుకి 16% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంది. సేఫ్ జోన్ అంటే ఖచ్చితంగా ఈ వారం రీతు చౌదరి సేఫ్ అవ్వబోతుంది అని అంటే ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ కాదు అని అనుకుంటే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్సెస్ కూడా ఉంది అంట. బట్ అది కన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మ్ అయినాక చెప్తాను. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి హరీష్ ఉన్నాడు. హరీష్ కి ఈయన ఏంటి అంటే పాపం సంజన గారిని విన్నర్ నో టాప్ 5 కు తీసుకెళ్లడానికి మనోడు హౌస్ లోకి వచ్చినట్టుంది, కానీ మనోడు హౌస్ లో ఉండడానికి మాత్రం కాదనిపిస్తుంది. ఎందుకంటే అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఆ రేంజ్ లో నెగిటివ్ అయిపోతున్నాడు. అసలు సంజన గారి చుట్టే అయితూ ఉంది అనమాట. ఏ టాపిక్ వచ్చినా సంజన గారి దగ్గర అయిపోతుంది హరీష్ విషయంలో. సో ఆమె డిఫెన్స్ గానీ ఏది చేసుకున్నా కూడా ఒక కార్నర్ చేస్తున్నాడు, కావాల్సుకొని చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ లోకి రిజిస్టర్ అయిపోతుంది. రాను 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 అది ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ ఉన్న 10% ఓటింగ్ కూడా బిస్కెట్ అవుతుంది. అది ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే హరీష్ విషయంలో నెగిటివ్ ఆర్ పాజిటివ్ జనాల్లో నానుతున్నాడు, కానీ ఓటింగ్ పడేంత హైప్ అయితే రావట్లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది.
అండ్ 10% ఓటింగ్ తోటి మనోడు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ వెరీ డేంజరస్ పొజిషన్. స్టార్టింగ్ ఏదైతే నామినేషన్స్ అయిపోయినాక నెక్స్ట్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాయో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ లో మనోడికి 13% ఓటింగ్ పడ్డది. ఇప్పుడు 3% డౌన్ అవుతుంది. రోజుకు 1% తగ్గుతూనే ఉంది మనోడు విషయంలో. సో మనోడు కూడా హైలీ రిస్క్ లో ఉన్నాడు. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం అనమాట. సో హరీష్ కి థర్డ్ పొజిషన్ అండ్ 10% ఓటింగ్, చాలా మైనర్ డిఫరెన్సెస్ తోటి మిగతా పొజిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో తర్వాత వచ్చేసరికి మన ఓదార్పు స్టార్ పవన్ కళ్యాణ్. ఓదార్పు ఎక్కువ అయిపోయినట్టుంది పాపం. ఓదార్పు చేయడం కంటే ఓపిక ఉంది కానీ మరి ఆ ఓపికను మొత్తం ఓదార్పులోనే అవగొడుతున్నాడు. కావాల్సిన కంటెంట్ లో యూజ్ చేసుకోవట్లేదు. కావాల్సిన కంటెంట్ నుంచి చేయాలి అనే థాట్ లో లేదనమాట. ఎంతసేపు ఎవరు ఏడుస్తారా రెడీగా ఉన్నా, నేను ఓదార్చడానికి రెడీగా ఉన్నా. మీరందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఎవరు ఏడుస్తారో, మీకు ఏ బాధ అయిందో చెప్పండి, నేను వచ్చి ఓదారుస్తాను అన్నట్టుగా రెడీగా ఉంటున్నాడు. ఎవ్వరు ఏది చేసినా కానీ డైరెక్ట్ వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం, అది కాదురా ఇది కాదురా నేనున్నాను రా అని ఓదార్పులు చేయడం అనేది ఇది పెద్ద డిజాస్టర్ అయిపోతుంది. అది ఈ రోజు వీళ్ళు ఎవరైతే కామనర్స్ గా లోపలికి వెళ్లారో వాళ్ళు గట్టిగానే చెప్తారనమాట. షకీబ్ గాని, దివ్య గాని అండ్ అనుష గాని. సో గట్టిగా శ్రీజాకిను అండ్ పవన్ కళ్యాణ్ కి గట్టిగా కోటింగ్ పడబోతుంది. ఆ కోటింగ్ పడినాక మారుతారా అంటే సో వెరీ సూన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకొక రోజే ఉంటది. మిగిలిన ఒక్క రోజులో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందంటే కష్టం. సో ఎందుకంటే ఆ రేంజ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. బట్ మైనర్ గా ఉన్నాయి కాబట్టి 1% ఛాన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ కూడా 10% ఉంది. మనోడు అనుకున్నంత రేంజ్ లో అవుట్పుట్ రావట్లేదు. ఎందుకంటే ఎంత ట్రై చేసినా కూడా ఆ పులిహోర, ఆ ఓదార్పు తప్పితే ఇంకేమీ వస్తలేదు మనోడి దగ్గర నుంచి. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా ప్రియా స్టార్టింగ్ నుంచి కూడా బాటమ్ లోనే ఉంది. ఖచ్చితంగా వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉంది ప్రియా శెట్టి. సో ఖచ్చితంగా ప్రియా శెట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. అది క్లియర్ గా రాసి పెట్టుకోండి. డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ కాదు. ప్రియాకి సింగిల్ ఎలిమినేషన్ అయినా ప్రియానే, డబుల్ ఎలిమినేషన్ అయినా కూడా ప్రియానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఇంకొకరు ఎవరు అనేది అది మాస్క్ మ్యాన్ అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా తెలియదు కానీ సో మొత్తానికి ఆ రేంజ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వేరే లెవెల్ ఉంటది. బట్ చూడాలి. ఇంకొక కొత్త అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఆ అప్డేట్ క్లారిటీ వచ్చినాక మీకు చెప్తాను. సో ప్రియా 99% ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే బీభత్సమైన ఎపిసోడ్ వాడాలి. అరే ఎలా ఉండాలంటే ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ గా ఈమె మీదనే ఉండాలి. ఆ ఎపిసోడ్ అంతా హైప్ బీభత్సంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈమె సేవ్ అవ్వగలదు. లేదు అనంటే అంతే. ఇంకా ఈసారి అస్సాం టికెట్ ఖచ్చితంగా ప్రియాకే వచ్చేలా ఛాన్స్ ఉంది, వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియానే బాటమ్ లోనే ఉంటుంది. అండ్ రీతు సెకండ్ నుంచి డైరెక్ట్ గా బాటమ్ 2 లో నుంచి డైరెక్ట్ సెకండ్ పొజిషన్ కి వెళ్ళింది అని అంటే ఫ్లోరా గారి వల్లనే. ఎందుకంటే ఫ్లోరా నామినేషన్ లో లేదు, ఓటింగ్ ఆర్డర్స్ లో లేదు కాబట్టి ఈమెకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అది వర్కౌట్ అవుతుంది. సెలబ్రిటీస్ నుంచి కొంతవరకు ఓటింగ్ పడుతుంది కాబట్టి ఈసారి రీతు సేవ్ అయ్యే ఛాన్స్ హైలీగా కనిపిస్తుంది. సో చూడాలి. మొత్తానికి ఓవరాల్ గా పొజిషన్స్ ఇయ్యే. రాము టాప్ పొజిషన్ లో మనోడిని టచ్ చేసేటోళ్ళు కూడా లేరు. సెకండ్ రీతు, తర్వాత హరీష్, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత ప్రియా. సో ఓవరాల్ గా థర్డ్ డే ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ ఈవినింగ్ వరకు చాలా చేంజెస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ అఫీషియల్ కి చాలా దగ్గరగా ఉండే మ్యాజిక్ ఫిగర్స్ చెప్తాను, అప్పుడు రాసి పెట్టుకోండి. సో చూద్దాం ఏమైతుంది ఏంటి. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.